హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫర్ తెలుగు ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మెమరీ కార్డ్ని సైజ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. సో జనరల్గా మన దగ్గర 2 GB 4 GB 8 GB మెమరీ కార్డ్స్ ఉంటాయి. సో ఆ మెమరీ కార్డ్ సైజ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో ఈరోజు చెప్తాను. సో ఫ్రెండ్స్, దాని కొరకు ఎస్ డాటా టూల్ అనే అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నాది 8 GB మెమరీ కార్డు. దీన్ని 16 GB వరకు ఇంక్రీజ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రిమూవబుల్ డిస్క్ 8 GB నాది. సో దీన్ని 16 GB వరకు ఇంక్రీజ్ చేస్తాను. సో ఫస్ట్ ఎస్ డాటా టూల్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. దీని రైట్ బటన్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ అని క్లిక్ చేయండి. సో అలా అయితేనే ఇది వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా ఒక విండో వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, చూజ్ యువర్ డాటా టు కంప్రెస్. సో ఇక్కడ నాది కాబట్టి 8 GB మెమరీ కార్డు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మెసేజ్ వస్తుంది మన మెమరీ కార్డ్ కెపాసిటీ ఎంతవరకు ఇంక్రీజ్ చేసుకోవాలని. సో నాది 16 GB వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఓకే అంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి 16 GB. సో నెక్స్ట్ ఈ కంప్రెస్ నవ్ అని ప్రెస్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్ జరిగేటప్పుడు మీరు క్లోజ్ చేయొద్దు. క్లోజ్ చేసినట్టయితే మీ మెమరీ కార్డు పాడవుతుంది. సో అవుతుంది ఇది. సో ఫ్రెండ్స్, ఇది కొంత టైం తీసుకుంటుంది, 5 minutes ఆర్ 10 minutes. వెయిట్ చేయండి కాసేపు. సో ఫ్రెండ్స్, నేను వీడియో కొంచెం పాజ్ చేస్తున్నాను మీకు బోర్ కొట్టకుండా. సో ఫ్రెండ్స్, ఇక్కడ 100% కంప్లీట్ అయింది. ఇక్కడ మెసేజ్ కూడా వచ్చింది, హ్యాస్ బీన్ కంప్రెస్డ్ విత్ సక్సెస్ఫుల్లీ. సో ఓకే అనండి, ఇది క్లోజ్ చేయండి విండో. సో ఇప్పుడు వెళ్ళి చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ 16 GB అంటే 14.8 GB ఉంది. ఇంతకుముందు 8 GB ఉండేనది. సో ఇప్పుడు 16 GBగా మారింది ఫ్రెండ్స్. సో మీరు కూడా మీ మెమరీ కార్డ్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ను తెస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.